క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కొమ్మారెడ్డి జత్రుతకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు శ్రేయోభిలాషులకు ఆయుర ఆరోగ్యములు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కొమ్మారెడ్డి జత్రుత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కొమ్మారెడ్డి జోసెఫ్ జయంతి రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పీజేఎం రాజారెడ్డి, తెరిసారాణి, జ్ఞానారెడ్డి, మేరీ ప్రసన్న తలంచిన తలంపులు నెరవేరాలని, సమస్త మానవాళిని మంచి ఆరోగ్యం, జ్ఞానంతో ఆశీర్వదించాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అరిలోవ విచారణ, కీర్తిశేషులు డేవిడ్ రాజు గారి మొదటి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సత్యవతి, విజయకుమార్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సన్నిధిలో నిరతమో నిలుచుట, నీ సన్నిధిలో నిరతమో నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట, 1000 దినముల దీవెన నాకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు తన మరణ పునరుత్థానం గురించి శిష్యులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడి, వారి చేత తృణీకరించబడి, సిలువ వేయబడి 3వ దినమున లేపబడతాడు అని శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నారు. రెండవదిగా జబదయి కుమారులు యాకోబు, యోహానులు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, నీవు నీ రాజ్యస్థానంలో ఉన్నప్పుడు నీ కుడి ఎడమల కూర్చుండు భాగ్యాన్ని మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. కుడి ఎడమల కూర్చుని భాగ్యము ఇవ్వాల్సింది తండ్రి మాత్రమే అని క్రీస్తు ప్రభు వివరిస్తూ ఉన్నారు. వారిని క్రీస్తు ప్రభు ప్రశ్నిస్తున్నారు, మీరు నేను పానము చేయు పాత్రం నుండి పానము చేయగలరా అని క్రీస్తు ప్రభు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు ప్రశ్నిస్తున్నారు, నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా
ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనము ఆయన పానము చేయు పాత్రలో మనం కూడా పాలు పంచుకోవాలి. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీతోనూ పాప సంకీర్తనము చేయుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ కన్యకే ఇండెడు పరిశుద్ధ మరియ మాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయుచు మా మాటలతోనూ చేతల యందును మీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావబడుతురి. మొదటి పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుంచి మీకు విముక్తి లభించుటకు ఏమి అర్పింపబడినో మీకు తెలియను. అది కాలక్రమము తమ విలువలను కోల్పోవు వెండి బంగారము లాంటిది కాదు. నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్త కాబడుతురి. లోకము సృజింపక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకోబడి ఈ తుది కాలమున విధిత మునర్చబడెను. దేవుడు ఆయనను మృతుల నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని యందు స్థిరపడినది. ఇప్పుడు సత్యమునకు విధేయులై మీరు శుద్ధి వనర్చుకొనినారు. తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమను కలిగి ఉన్నారు కనుక ఒకరినొకరు హృదయపూర్వకముగా గాఢముగా ప్రేమింపుడు. ఏలైనా క్షయకు బీజము ద్వారా కాక సవజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు అను అక్షయమగు బీజము ద్వారా మీరు నూతన జన్మ నొందితిరి. అమరుడగు పితకు సంతానమైరి. మానవులందరూ గడ్డి మొక్కల వంటి వారు. వారి వైభవము గడ్డి పూసల వంటిది. గడ్డి నశించును, పూలు రాలిపోవును, కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిల్చును అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. సువార్త మీకు అందించిన సందేశం ఇదియే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ యెరూషలేము ప్రభువును స్తుతింపుడు. యెరూషలేము ప్రభుని స్తుతింపుడు. యెరూషలేము ప్రభువుని స్తుతింపుడు. సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవటములను బలపరచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేము ప్రభువును స్తుతింపుడు. యెరూషలేము ప్రభుని స్తుతింపుడు. నీ పొలిమేరలను సురక్షితముగా చేయును, నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును, ఆయన వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. అందరూ యెరూషలేము ప్రభువును స్తుతింపుడు. యెరూషలేము ప్రభుని స్తుతింపుడు. ఆయన తన వాక్కును యాకోబునకు వినిపించును, తన కట్టడలను ధర్మవిధులను ఇశ్రాయేలీయులకు ప్రకటించును. అన్యజాతులకు ఆయన ఇట్టి కార్యములను చేయలేదు.
ఆయన ధర్మ విధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరు యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. యెరూషలేము ప్రభువుని స్తుతింపుడు. నా కుడి ప్రక్కన నీ ఉండగా చలనమందను నన్ను బలపరచే యేసుక్రీస్తులో అన్నీయు చేయగలను. నా కుడి ప్రక్కన నీ ఉండగా చలనమందను నన్ను బలపరచే యేసుక్రీస్తులో అన్నీయు చేయగలను. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా సంతోషం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా సంతోషం. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము వచనములు 32 నుంచి 45 వరకు. అంతటా వారు యెరూషలేమునకు ప్రయాణము కాగా యేసు అందరికంటే ముందుగా సాగిపోవచ్చుండెను. అందుచేత వారిని వెంబడించుచున్న శిష్యులు ఆశ్చర్యపడిరి, ప్రజలు భయపడిరి. యేసు 12 శిష్యులను తన యుద్ధకు పిలిచి తనకు రానున్న సంఘటనను గూర్చి వివరింపసాగెను. ఇదిగో, మనుష్య కుమారుడు ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల చేతులకు అప్పగింపబడును. వారు ఆయనను మరణదండనమునకు విధించి అన్యుల చేతులకు అప్పగింతురు. వారు ఆయనను అవమానింతురు, ఆయనపై ఉమ్మివేయుదురు, కొరడాలతో మోది చంపుదురు. కానీ 3 దినముల పిదప ఆయన పునరుత్థానుడు అగును. అంతటా జెబెదాయి పుత్రులు అగు యోహాను, యాకోబులు యేసును సమీపించి, గురువా, మాదొక మనవి అనుగ్రహింపుడు అని వేడుకొనిరి. అందుకు యేసు విన్నవింపుడు అని పలకగా వారు, మీరు మీ రాజ్యంలో మహిమానిత సింహాసనంపై ఆసీనులైనప్పుడు మమ్మ మీ కుడి ఎడమల కూర్చుండా అనుగ్రహింపుడు అని ప్రార్థించిరి. అందులోకి యేసు, మీరు కోరునదేమో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా? నా వలె మీరు బాధల్లో స్నానం పొందగలరా అనెను. అవును అని వారు పలికిరి. యేసు వారితో, నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేసెదరు, నా బాధల్లో స్నానం పొందెదరు. కానీ నా కుడి ఎడమల మేము కూర్చుండబెట్టున్నది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అని పలికెను. తక్కిన 10 శిష్యులు దీనిని విన్నప్పుడు యోహాను, యాకోబులపై కినుక వహించిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా అతడు మీకు పరిచారకుడై ఉండవలేను. మీలో ఎవడైనా ముఖ్యుడు కాదలిచినా అతడు మీకు సేవకుడై ఉండవలేను. ఏలైనా మనుష్య కుమారుడు
సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనము గమనించినట్లయితే మొదటి భాగంలో క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానం గురించి ఆయన వివరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగించబడి మరి హింసించబడి కొట్టబడి శిలువ మీదలో మరణించి తిరిగి పునరుత్థానం అవుతాడు అని శిష్యులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అది యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత శిష్యులు గుర్తించుకున్నారు. రెండవదిగా శిష్యులలో ఇద్దరు జబదాయి కుమారులకు యాకోబు యోహానులు క్రీస్తు ప్రభువును సమీపించి వారు అనుకున్నారు, క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన తన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన ఒక రాజుగా ఉంటాడు, మేము మంత్రులుగా ఉండవచ్చు అని వాళ్ళు తలంచి ఉండవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి ఆయన రాజ్యంలో అలాంటిది స్థానం లేదు. అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమతో సేవభావం కలిగి జీవిస్తారు. ఈ లోకపరంగా ఈ లోక రాజులు పరిపాలించినట్టు క్రీస్తు ప్రభు రాజ్యం ఉండదు. ఆయనది ప్రేమ సామ్రాజ్యం. కాబట్టి అందరూ ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా ఉంటారు. కాబట్టి ప్రభు అడుగుతూ ఉన్నారు, నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా? మీ కుడి ఎడమల కూర్చుండే పెట్టే అధికారం నాకు లేదు, నా తండ్రి ఒసగిన తప్ప ఎవరు కూడా కూర్చోలేరని ప్రభు తెలియజేస్తున్నారు. నేను పానము చేయు పాత్రం అంటే క్రీస్తు ప్రభు నడిచిన మార్గంలో, క్రీస్తు అనుభవించినటువంటి శ్రమలలో మనం పాలు పంచుకొనగలమా? పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ప్రభు శ్రమలను పొంది ఉన్నాడు. ఆ శ్రమలలో కొద్ది అయినా భాగాన్ని నేను పొందుకోవాలి, కొద్ది అయినా ఆయన శ్రమలను నేను పాలు పంచుకోవాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరుల, క్రీస్తు ప్రభుని మనం వెంబడించాలి అంటే, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి అంటే ఆ సిలువనెత్తుకొని మనల్ని మనము తగ్గించుకొని అనుదినము క్రీస్తు ప్రభుని వెంబడించాలి. క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి. క్రీస్తు ప్రభు అనుభవించిన ఆ శ్రమలను మన శ్రమలతో పోల్చినట్లయితే అది కొద్దిపాటిది మాత్రమే. కాబట్టి ఆ శ్రమలలో మనం పాలు పంచుకోవాలి. పునీతులను జీవితాలను మనం చూసినట్లయితే పునీతులు క్రీస్తు ప్రభు కోసము హతసాక్షులుగా మారిపోయారు. హింసించబడడానికి సంతోషంగా భావించారు. ప్రభు అందుకే అన్నారు, మీరు హింసించబడినప్పుడు మీరు ఆనందపడండి, మహానందపడండి, ఎందుకంటే మీకు తగిన బహుమానం ఏర్పాటు చేయబడింది, పరలోకంలో తగిన బహుమానం ఉంది. కాబట్టి మీరు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క హింసలను చూసి మీరు భయపడకండి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు పానము చేయు పాత్రము అంటే శ్రమలు వస్తాయి. క్రీస్తు ప్రభుని వెంబడించాలంటే ఇరుకైన మార్గంలో ప్రవేశించాల్సి ఉంటుంది. క్రీస్తు ప్రభును మనం వెంబడించాలంటే ఎన్నో హింసలను భరించాలి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని చూసి మనము భయపడకూడదు. క్రీస్తు ప్రభువును వెంబడించే వారంగా మనము ఉండాలి. క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, మనుష్య కుమారుడు సేవించుటకే వచ్చాడు కానీ సేవింపబడుటకు రాలేదు. క్రీస్తు ప్రభు తనను తాను రిక్తుని చేసుకున్నాడు, సేవకు రూపం దాల్చాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం నుంచి ఆయన తనను తాను రిక్తుని చేసుకున్నాడు, సేవకు రూపం దాల్చాడు. అందుకనే ప్రభు అంటున్నారు, మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచిన ఎడల పరిచారకుడై ఉండవలేను, మీలో ఎవడైనా ముఖ్యుడు కాదలిచిన ఎడల వాడు సేవకుడై ఉండవలేనని ప్రభు తెలియజేస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు రాజ్యము ఈ లోకపరమైనది కాదు. ఈ లోకంలో రాజులు పరిపాలించినట్లు పరిపాలన ఉండదు. ఆయన రాజ్యంలో సంపూర్ణమైన ప్రేమ, కరుణ, శాంతి, సమాధానము ఇవన్నీ కూడా ప్రభు సమకూరుస్తాడు. కాబట్టి ఆయన ప్రేమ సామ్రాజ్యంలో మనం ఉండాలి.
ఈ లోకపరంగా మనము జీవించినట్లయితే ఆ రాజ్యంలో మనము ప్రవేశించలేము. క్రీస్తు ప్రభు అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే, ఆయన పొందినటువంటి శ్రమలలో మనం భాగం పొందుకున్నట్లయితే అప్పుడే మనము వాటిలో పాలు పంచుకోగలుగుతూ ఉంటాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఈనాటి మొదటి పఠనంలో మనము విని ఉన్నాం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కాబడితిరి. క్రీస్తు ప్రభు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందినటువంటి శిక్ష చేత మనకు విడుదల కలుగుతూ ఉంది. ఆయన చిందించిన రక్తము చేత మనకు పాప క్షమాపణ లభిస్తూ ఉంది. సజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు ద్వారా మీరు నూతన జన్మమును పొందితిరి. క్రీస్తు ప్రభు అనుగ్రహించు వాక్కు ద్వారా మరి మనము నూతనీకరించబడుతూ ఉన్నాం, నూతనమైన వ్యక్తులుగా మనము మారుతూ ఉన్నాం. మానవులందరూ గడ్డి మొక్కల వంటి వారు. ఈ మానవ జీవితం అనేది శాశ్వతమైనది కాదు. గడ్డి మొక్కలు ఎండ వచ్చినప్పుడు ఎండిపోతాయి, మరి వానకాలంలో నీళ్ళు ఉన్నప్పుడు మొలుస్తూ ఉంటాయి. మానవ జీవితం కూడా ఆ విధంగానే ఉంటూ ఉంది. క్రీస్తు ప్రభు మనతో ఉన్నప్పుడు మనలో జీవం ఉంటుంది. క్రీస్తు ప్రభుకు మనం దూరం అయినప్పుడు మనము జీవాన్ని కోల్పోతాము, ఎండిపోయిన మొక్కల వల్లే మనం మారిపోతాం. గడ్డి పువ్వులు వాడిపోతూ ఉంటాయి, కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుందని పునీత పేతురు గారు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్కు సజీవమైనది, శాశ్వతమైనది. ఈ లోకంలో మరి ఓదార్పునిచ్చేది క్రీస్తు ప్రభు యొక్క మాటలు మాత్రమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అడుగు జాడల్లో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు ప్రభును వెంబడించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన వెంబడిస్తున్నప్పుడు మరి వెనుదిరిగి చూడకూడదు. నాకటి మీద చేయి వేసి వెనుకకు చూడవాడు నాకు యోగ్యుడు కాడని ప్రభు పలికినాడు. క్రీస్తు ప్రభును వెంబడిస్తున్నామంటే వెనుదిరిగి చూడకూడదు. అదేంట ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా వెనుదిరిగి చూడకుండా ముందుకు చూస్తూ క్రీస్తు ప్రభును వెంబడించేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఒక దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు పానం చేయు పాత్రంలో భాగం పంచుకున్న కృపను నాకు అనుగ్రహించండి. నీవు సేవక రూపం దాల్చున్నావు, నేను కూడా సేవకుడి వలె ఈ లోకంలో పనిచేసే కృపను నాకు అనుగ్రహించమని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగనడులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారి సత్య తిరుసభ యొక్క ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ పవిత్రమైన ఈ పాస్క పరమ రహస్యములో నిర్వాణయందు ఆనందోత్సవములు కలిగి ఉండినట్లు అనుగ్రహింపము. మాకు నూతన జన్మమునొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందం పొందుదాం గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చూడను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేస్తివి. రానున్న ఋతువులు, కాలములు నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్ర విచిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారంలో నుంచితివి. నీ సృష్టిని అంతటినీ అతడు నీ నామమున పరిపాలించున్నాడు. నీ మాతర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నేను నిరతము స్తుతించినప్పుడు మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు మేము గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభునామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునసుగి అపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్మకము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువరమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలాంత నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను
మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉతానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియకు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువును శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండను గాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వని గొరిపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడువారా మాకు దయచూపండి. సర్వేశ్వని గొరిపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడువారా మాకు దయచూపండి. సర్వేశ్వని గొరిపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడువారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
జీవించుచున్నాడు. జీవించున్నది ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను జీవించిన, నేను మరణించిన నా ప్రభు కొరకే జీవిందును. నా ప్రభు కొరకే మరణిందును. నేను జీవించిన, నేను మరణించిన నా ప్రభు కొరకే జీవిందును. నా ప్రభు కొరకే మరణిందును. జీవించున్నది ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించున్నది ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచు జేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య బిందు ద్వారా స్వర్గపు రాజ్యపు మాధుర్యము చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారం కొరకు ఆకలి కొనినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్ని వలె రా దేవా, అన్య భాషలలో అభిషేకించు. ఎగసే గాలల్లి నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా, జీవనది వలె ప్రవహించుమా, జీవనది వలె ప్రవహించుమా.